ఏంట్రా ఈరోజు ఒక్కడ కూడా రావట్లేదు? అదేరా నేను ఆలోచిస్తున్నాను. కదా అంత లేదమ్మా. పందిమా ఎంత? 5000. ఓకే డన్ డన్. టిక్కు టకుం టిక్కు టకుం టిక్కు టకుం. సార్ ఏంటి? ఏమీ లేదు సార్, మేము ఇద్దరం చిన్న పందెం వేసుకున్నాం సార్. ఇద్దరులో ఎవరు కరెక్టో మీరే చెప్పాలి. వద్దు బాబు, మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము. వేరే ఎవరన్నా చూసుకుంటాం. వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్, పందెం మీతోనైతేనే కుదురుతుంది. నాతోనా? అవును సార్, మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టుమచ్చ ఉందని నేను కాదు నీడు పందెం వేసుకున్నాం సార్. పందెం ఎంతో తెలుసా సార్? 5000 సార్. నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వెలా చెప్పగలిగావయ్యా? నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్. ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలం. ఓ పందెం ఎంత కాశావు? 5000 సార్. నా ఒంటి మీద అసలు మచ్చే లేదు. ఉందని వీడు 5000 పందెం కాశాడు. ఇన్నాళ్లకు దొరికాడు. ఈ రోజు వీడు 5000 పైన పిల్లంత మచ్చ నా ఒంటి మీద. షూర్? పక్క చూసుకో చూసుకో చూసుకో. ఉందా? లేదండి. ఉందా? లేదండి. ఇక్కడ లేదేంటి? హలో, నా ఒంటి మీద మచ్చ ఉందా? లేదు. లేదు కదా? మేడం, నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఎక్కడరా మచ్చ? లోపల తొడ మీద ఉండుంటదే. తొడ మీదనా? బాడీ అయిపోయింది, తొడకొచ్చావా? శృతి శృతి, అందరూ చూడండి, నా ఒంటి మీద పైనాపిల్ అంత మచ్చుందేమో. ఉందా? లేదు. ఉందా? లేదే. ఆ డింగ్ టక డింగ్ టక డింగ్ ఉందా? లేదండి. జింగ్ 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 జింగ్. చూశారు కదా? ఉందా? ఇంకా చూస్తావేంట్రా? 5000 వసూలు చేయి. ఏంటి వసూలు చేసేది? నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్తో నిలబెడతానని పందెం కట్టాడు, గెలిచాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరికైనా పైనాపిల్ సైజ్ పుట్టుమచ్చు ఉంటుందా? వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఫోజులు ఒకటి. నువ్వేనమ్మా సంజమొగుడివి? అవును, పట్టణం లేదు, నువ్వు హోటల్ నడిపేవాడంట కదా. ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వరు, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్? ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరబ్బెనుకుద్రా చచ్చినోడా. తీసేస్తారు తీసేస్తారు. అమ్మాయి చూస్తుంది, ఫీట్లొద్దు, పరువు పోతాయి. పట్టించి ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు. దీన్ని పగలగొట్టాల్సి. ఏమిటి దాన్ని పగలగొడతావా? పగలగొట్టేటి. ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు. 7 పెద్ద బస్సురాజు ఇటు వచ్చారు. ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏమిటి పెళ్ళి? మోత్ తీయడం చేతగానోడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద. దక్షిణ తీసుకుని వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇచ్చిన బిల్డప్ చాలు కానీ పనిలోకి వచ్చావా? నేను చూసుకుంటాను కదా. పంతులందరినీ పంపించండి. కుమారస్వామి, గురుగారు
నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 6:01 లోపు ఒక తోకచుక్క తన తోకతో కొట్టి గ్రహాల్లో అల్లకల్లోను సృష్టించింది. ఇన్ఫాక్ట్ ఒక పచ్చని పందిరి గుంజ కాలిపోవటానికి ఒక శనీశ్వరుడే కారణమని నాకు కూడా నిన్ననే తెలిసింది. గురుగారు, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మారిన గ్రహస్థితుల ప్రకారం గౌరీ నిన్ను మనసిచ్చి పెళ్లి చేసుకుంటేనే నీకు రాజయోగం పడుతుంది. కాబట్టి మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలన్నమాట. ఎవర్రా మన వంశంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది? అమ్మాయి నచ్చితే రేప్ చేస్తాం, ఆ తర్వాత అవసరం అయితే పెళ్లి చేసుకుంటాం, అంతే. రేయ్ మూడు ముక్కలోడా, నువ్వు అనవసరంగా అవి ఇవి చెప్పి మా వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ఇంకిలాంటివి చెప్పావంటే నీకు స్పాట్ పెట్టేస్తా. అంకుల్ 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 కోపడకండి అంకుల్. గురుజీ చెప్పిందే జరుగుతుంది, జరిగేదే వారు చెప్తారు కదా గురుజీ. ఇవన్నీ చెప్పడానికి నువ్వెవర్రా? నేను నువ్వు మ్యారేజ్ కాంట్రాక్టర్ నోరు మూసుకొని పోరా. ఏయ్, నువ్వు లోపలికి ఎందుకు వచ్చారా? నువ్వు మీరుండండి.